నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మన ఇంటి ముందు ఏ విగ్రహాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందంటారు? ఏ విగ్రహాలంటే మీరు చెప్తున్నది దేవతలవా, మానవులవా, పక్షులవా, జంతువులవా? ఏది? దేవుళ్ళవే గురుగారు. అంటే ఇంటి ముందు గేట్ ముందు ప్రహరీ గోడకి పెడుతూ ఉంటారు కదా, మనం ఏ ఏ విగ్రహాలు పెట్టుకోవాలి, ఏ విగ్రహాలు పెట్టుకోకూడదు? దేవతలవైతే అవును, దేవతలవైతే ఏ విగ్రహం పెట్టకూడదు. ఓకే. అంటే కొంతమంది వినాయకుడిని అట్లా పెడుతూ ఉంటారు కదా, హనుమాన్ వినాయకుడు. పెట్టకూడదు. ఇంటి ముందు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళే మనకు కాపలా, వాళ్ళు ఏమన్నా గుమస్తాలా, లేదంటే ఏమన్నా వాచ్మెన్లా? మంచి జరుగుతుందని పెట్టుకుంటూ ఉంటారు కదా గురు. చెడ్డ ఎక్కువ జరుగుతుంది. వినాయకుని పెడతారు దుమ్ము దులికి, ఓ అగరవత్తులకి ఇచ్చరు. ఆయన నైవేద్య ప్రియుడు, కనీసం చాక్లెట్ పెట్టరు. వినాయకుని పెడేస్తాం. మా ఇంటి ముందునే వినాయకుడు ఉన్నాడు. ఎంటర్ అవుతూనే ఆయన ఒక వాచ్మెన్ లాగా వచ్చేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు రాసుకున్నటువంటి వాచ్మెన్ లాగా వీళ్ళు పెడేస్తారు. ఆంజనేయ స్వామిని పెడతారు. ఎవరు పెట్టమని చెప్పారు? ఇవన్నీ ఆరాధన. వాళ్ళు ఎంత శక్తివంతమైన దేవతలు వాళ్ళు. అసలు దేవతా విగ్రహం అక్కడ పెట్టకూడదు. దుమ్ము దులికి వాళ్ళని పెట్టేసి మా ఇంటి ముందర వెంటనే మీకు మా అడ్రస్ చెప్తారు. అలా రాగానే బ్లూ కలర్ గోడకి వినాయకుడు బొమ్మ ఉంటుంది చూడండి, అదే మా ఇల్లు అంటూ ఉంటారు. ఏదైనా ఆంజనేయ స్వామి ఉంటాడు, అదే మా ఇల్లు అంటూ ఉంటారు. అసలు పెట్టు, చాలా దోషం అది. నాకు తెలిసిన వరకు దోషం. ఆరాధించేటుకుంటే మన ఇంటి బయట కాదు, గేట్ కాడ కాదు పెట్టాల్సింది. ఆలయానికి వెళ్ళి ఆరాధించవచ్చు, లేదా మందిరం కట్టుకునేసి మనం ఆరాధించవచ్చు. ఆరాధించే శక్తి మనకు వాస్తవంగా ఇంట్లో పెట్టుకుని ఆరాధించే శక్తి మనకు లేదు. ఆ ఏ దేవతని ఎలా ఆరాధించాలని ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని ఎన్ని రోజులు చేస్తాము మన ఇంట్లో? మనకు ఒప్పుకున్నంతసేపు. మళ్ళీ ఏం చేస్తాము? చేయము. అప్పుడేమవుతుంది? దేవత అవమానించబడ్డట్టే కదా. అంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తారు, లేదంటే గేట్ వేసి చిన్న బెంకాయ వేసి పెడతారు. అవకాశవాదంగా కదా ఉన్నట్టు ఉంటుంది దేవతల పట్ల. కష్టం వస్తే పోయి ఏడ్చేది, తీరిపోతే పోతా ఉంటారు స్టైల్గా ఫోన్ మాడుకుంటూ. కాబట్టి ఏ దేవతా విగ్రహాన్ని ఇంటి ముందు పెట్టకూడదు. ముఖ్యంగా ఎక్కువ వినాయకుని పెడుతున్నారు, వాళ్ళకే ఎక్కువ విఘ్నాలు వస్తుంటాయి. ఆరాధిస్తే వాళ్ళకి తగ్గుతాయి. కాబట్టి ఇంటి ముందర ఇంకే విగ్రహాలు పెట్టాలి. నేను ఏ దేవతా విగ్రహం పెట్టకూడదని తర్వాత ఇంకా మనకు ఆ చర్చ అక్కడితో ముగుస్తుంది. ఇంటి ముందర మనకు ఎవరు ఏ విగ్రహాలు పెట్టాలి? ఒక సైనికుడు ఇలా ఈటలు కత్తులు ఎత్తుకుని రెడుగున్నట్టు అటువైపు ఇటువైపు పెడితే ఎలా ఉంటుంది? ఆ అందమే వేరు. ద్వారపాలకుల్లాగా ఒక 2 గుర్రాలు ఇలా 2 కాళ్ళు పైకెత్తి ఇలా విజయవంతంగా అవి ఇలా 2 కాళ్ళు ముందుకెట్టి నిలుచుకుంటాయి కదా, అవి విజయ సంకేతంగా గుర్రం రాజు యుద్ధంలో గెలిచిన తర్వాత దాన్ని పైకి ఇలా లేపి ఇలా అంటాడు. ఆ 2 గుర్రాలు అలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. విక్టరీ సింబల్ అది. మరి అదేవిధంగా నమస్కారం చేస్తున్నటువంటి 2 యువతులు నమస్కార వదనంతో వస్తున్న వాళ్ళకి నమస్కరించి లోపలికి పంపిస్తున్నట్టు శిల్పాలు, ప్రాచీన శిల్పాలు ఉంటాయి ఆలయాల్లో. అటువంటి శిల్పాలు మనకు ద్వారాలు పెట్టుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. నమస్కారం ఉంటున్నటువంటి 2 వ్యక్తులు కానీ లేదా 2 స్త్రీలు కానీ, అదేవిధంగా 2 భటులు సైనికులు కానీ, అదేవిధంగా 2 విజయవంతంగా 2 గుర్రాలు విజయగర్వంతో పైకి లేస్తున్నటువంటి 2 గుర్రాలు సింబల్స్ కానీ, చక్కగా 2 పక్షులు 2 నెమళ్ళు పెడతారు. కొంతమంది పొడవుగా నెమళ్ళు ఉంటాయి, అటు ఇటు గేట్ తీస్తూ ఉంటాయి. కొంతమంది 2 కోడి పుంజు బొమ్మలు పెడతారు. ఇవన్నీ ఎందుకు పెట్టుకోకూడదు? వింటా ఉంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది గురుగారు, పెట్టుకోవచ్చు. దేవతలను పెట్టి ఆరాధించకుండా అది దేవతాగ్రహానికి గురైనట్టు కదా. అంటే మనం పెట్టుకున్నటువంటి గుమస్తాలు దేవతలు, వినాయకుడు ఆయన ఓసికి దొరికాడు, జిఎస్టీ కూడా కట్టే పని లేదు, ఎత్తుకొచ్చి పెట్టేస్తారు దుమ్ముదులకి. వినాయక చవితి రోజు ఒక చెంబు నీళ్ళు పోస్తారు. అలా చాలా చేయకూడదు. నేను నా పరిశోధనలో తెలుసుకున్నది, దేవతా విగ్రహాలు పెట్టి ఆరాధించకుండా చాలామంది చాలా సమస్యలకు ఇరుక్కున్నారు. ఆ ఇంట్లో అమ్మేసుకున్నారు. మాకేం అర్థం కాలేదు, ఇంటి ముందర వినాయకుని పెట్టాము, గడప ఈశాన్యంగా పెట్టాము, అందరూ బాగుందంటున్నారు, మా కష్టాలు తీరడం లేదు, ఈ ఇల్లు అమ్మే పరిస్థితికి వచ్చాము, చివరికి అమ్మేస్తాం. అలాగే కొంతమంది ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని విగ్రహాలు కూడా పెట్టుకుంటుంటారు గురుగారు. ఏ విగ్రహాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు? కొంతమంది 2 సింహాలు పెడతారు. అవి ఒక రాజసామి ఉట్టిపడే విధంగా ఉండేటి విధంగా పెడతారు, పెట్టుకోవచ్చు. అదేవిధంగా 2 పుళ్ళు పెడతారు. ఇవి నేను చెప్పిన విధంగా పక్షులు పెడతారు. అది చాలా అరుదు. నేను చెప్తున్నవి చూసేది చాలా అరుదు. చెప్తూ ఉంటే మాత్రం మీకు విజువలైజేషన్ కూడా చాలా ముచ్చటగా ముద్దుగా బాగుంటుంది. ఇటువంటివి పెట్టుకోవాలి. దేవతలను మాత్రం పెట్టకూడదు. చక్కగా ఇటువంటివి పెడితే కూడా చక్కగా వాటికి వర్షాకాలం అయితే వర్షం కూడా అంతా శానిటైజర్ ఉంటుంది, శుభ్రంగా ఉంటాయి. మిగిలిన కాలంలో కూడా కాస్త చెట్లకు నిలబెట్టేటప్పుడు ఆ విగ్రహం కూడా కడగాలి, నీట్గా కడగాలి. అది కూడా మొహం గుర్తుపట్టు లేకుండా దుమ్ము చుట్టుకుంటే కూడా అది బాగుండదు. అందుకే మెయింటెనెన్స్ అంటారు దీనంతా.
ఇల్లు పెద్ద చేసుకొని ఎక్కువగా ఇటువంటివి పెట్టుకోవడం వల్ల మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది. అవును. అవన్నీ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి విగ్రహాలపైన ముచ్చటపడే వాళ్ళు దేవతా విగ్రహాలను ఇతని గేట్ల కాడ రోడ్ల మీద పెట్టేసి అట్లా ఇది అనామకంగా వదిలే విధంగా చేయకూడదు. అది దోషం అవుతుంది. ఆ రూపం అనేది ఎక్కడ ఉండాలో పవిత్రంగా ఆరాధించబడే చోటే ఉండాలి. నిరాధారమైనటువంటి చోట్ల పెట్టకూడదు. అటువంటివి చేయకూడదు. ఆ సాహసం కూడా చేయకూడదు. అది చాలా దోషాలను ఇస్తుంది.